శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారికి మార్చి 16న స్వగృహంలో వాస్తవం బయటపడుతుంది. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 16న కుంభరాశి వారికి స్వగృహంలో ఏ విధమైన వాస్తవం బయటపడుతుందో, ఈ వాస్తవం ద్వారా ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో, ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు, తెలుసుకోవలసిన దేవతారాధన ఏమిటో, జ్యోతిష శాస్త్రం ప్రకారం పండితులు వీరికి జరగబోయేటటువంటి గ్రహ గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, ఏ విధమైన అంశాలను తెలియజేస్తున్నారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూస్తున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి సంబంధించి వీరి యొక్క దానగుణం ఎక్కువగానే ఉంటుంది. దైవ భక్తి అధికంగా కలిగిన వ్యక్తులు. వీరికి దానం పట్ల విలువ ఎక్కువగా తెలుస్తుంది. కష్టం సుఖం తెలిసిన మనుషులు. అలాగే సమయానికి ధనానికి విలువనిస్తూ ఉంటారు. సమయ పాలనను పాటిస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిస్టమేటిక్ గా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశి వారు ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. ప్రతి విషయాన్ని 1కి 10 సార్లు ఆలోచించి ముందు వెనక మంచి చెడులను బేరీజు వేసుకుని నిర్ణయాలను అమలు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ఎప్పుడూ కూడా ఉంటుంది. వీరి మాట నిర్ణయాలు కుటుంబంలో అందరూ కూడా పాటిస్తారనే చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి 16న ఈ యొక్క కుంభరాశి వారికి స్వగృహంలో ఒక వాస్తవం బయటపడుతుంది. ఇది వీరి జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం. వీరు బాధపడతారని వీరి కుటుంబ సభ్యులు ఇంతవరకు దాచిపెట్టినటువంటి ఒక ప్రత్యేకమైన అంశం గురించి మాట వివాదంలో వీరికైతే కనుక బయటపడుతుంది. ఒక చిన్నపాటి తేలికపాటి చర్చ మొదలవుతుంది. దీని కారణంగా కొన్ని రకాలైనటువంటి మాటలు అనుకుంటూ ఉండగా వీరికైతే ఈ నిజం బయటపడుతుంది. కుటుంబ సభ్యులు వీరి యొక్క మేలు కోరి ఇప్పటి వరకు ఆ విషయాన్ని దాచిపెట్టారు. వీరు ఒక్కసారిగా ఆ విషయం తెలియగానే పట్టరానంత కోపంతో ఊగిపోతారు. వీరిని ఆపటం ఎవరి వల్ల కాదనే చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి ఆవేశం కారణంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు పడతారో అని కుటుంబ సభ్యులు ఇంతవరకు ఆ వాస్తవాన్ని వీరికి తెలియచేయనందుకు ఒకంత కుటుంబం పట్ల వీరైతే కనుక అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు వారితో సంఘర్షణకు దిగుతారు. ఇక ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు వీరిని సద్దుమణిగించడానికి, వీరిని ఆపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరు ఆవేశపూరితంగా కొన్ని మాటలను నోరు జారుతారు. ఇక మాట పట్టింపులతో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులను తలదించుకుంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొంతసేపటికి లేదంటే కనుక కొద్ది సమయం తర్వాత వీరు అర్థం చేసుకుంటారు. దీని కారణం చేత వీరు ఎందుకు ఇంతవరకు ఆ నిజాన్ని తెలియజేయలేదో, కుటుంబ సభ్యులు వీరికి ఎందుకు ఆ విషయాన్ని చెప్పలేదో ఇప్పుడైతే వీరు అర్థం చేసుకొని వారిని పెద్ద మనసుతో క్షమిస్తారు. ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు జరగకుండా ఉండేందుకు తగినటువంటి సూచనలు చేస్తారు. ఇక కుటుంబ సభ్యులు కూడా ఈ విషయం పట్ల ఇంతటితో విడిచిపెట్టే విధంగా సామరస్యంగా ముందుకు వెళతారు. ఇక ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులే బలమని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే స్నేహితులు వీరి యొక్క బలహీనత. స్నేహితులకు కష్టంలో ఉన్నారంటే కనుక వెట్టి పరిస్థితుల్లోనూ వారు ఎన్నిసార్లు వీరిని ఇబ్బంది పెట్టినా కూడా మరలా సహాయం చేయడానికి ముందుకు వెళతారు. ఇక ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపార విషయంలో మేలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా అభివృద్ధిలోకి వెళతారు. జీవితంలో ఉన్నత స్థానంలోకి వెళ్ళటానికి చక్కటి ఫలితాలు ఇప్పుడు గోచరిస్తున్నాయి. అధికారుల యొక్క ప్రశంసలను పొందుకుంటారు. ఈ రాశి వారికి సంబంధించి శుభకరమైన ఫలితాలు గోచర రీత్యా అన్ని కూడా ఇప్పుడు వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.